వెల్కమ్ టు BRK న్యూస్. దిస్ ఇస్ వియా వర్మ. న్యూ ఇయర్ బ్లాస్ట్. 2026 న్యూ ఇయర్ వేడుకల్లో పెను విషాదాలు. 50 మంది మృతి. న్యూ ఇయర్ సందర్భంగా సరదాగా హాలిడే ట్రిప్ కు వెళ్లారు. బార్లో మందేస్తూ చిందేస్తూ జాలీగా వాళ్ళ చావుకు వాళ్ళే వెల్కమ్ చెప్పారు. అప్పుడప్పుడే హ్యాపీ న్యూ ఇయర్ బ్రో, హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్ అంటూ ఒకరినొకరు విష్ చేసుకున్నారు. ఆ సంతోషం ఎక్కువసేపు మిగలకుండానే ఆనందంగా గడుపుతూనే పలువురు అనంత లోకాలకు వెళ్లిన ఘటన స్విట్జర్లాండ్లో జరిగింది. బార్లో భారీ పేలుడు కారణంగా పలువురు మృతి చెందటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక విషయంలోకి వెళ్తే స్విట్జర్లాండ్లో ప్రముఖ అల్ఫెన్స్కీ రిసార్ట్ క్రాన్స్ మొంటానాలో జనవరి 1, 2026 తెల్లవారుజామున జరిగిన భారీ పేలుడు ఘటన ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతి కలిగించింది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా క్యాన్సలేషన్ బార్లో స్థానిక సమయం ఉదయం 1:30 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా అనేకులు తీవ్ర గాయాల పాలయ్యారు. పోలీసులు ఇంకా ఖచ్చితమైన మృతుల సంఖ్యను ప్రకటించనే లేదు, కానీ అనేక మంది మరణించినట్లు నిర్ధారించారు. క్రాన్స్ మొంటానా స్విట్జర్లాండ్లోని వాలైస్ క్యాంటన్లో ఉన్న లగ్జరీ స్కీ రిసార్ట్ పట్టణం. ఇక్కడ 140 కిలోమీటర్లకు పైగా స్కీ ట్రాక్లు ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు పోటెత్తే ప్రాంతం. న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ వేల మంది పర్యాటకులు వేడుకల్లో పాల్గొన్నారు. కాన్స్టలేషన్ బార్ పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన స్థలం. అక్కడ న్యూ ఇయర్ పార్టీలు జోరుగా సాగాయి. పేలుడు జరిగిన వెంటనే భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోషల్ మీడియాలో వచ్చిన అన్వెరిఫైడ్ వీడియోలో బార్ భవనం మంటల్లో చుట్టుముట్టి ఉండటం కనిపించింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు భయపడుతూ పరుగులు తీశారు. అత్యవసర సేవలు వారు తక్షణమే స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు బాధితుల కుటుంబాల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ని ఏర్పాటు చేశారు. పేలుడుకి కారణం ఇంకా తెలియరాలేదు. గ్యాస్ లీక్ లేదా ఇతర సాంకేతిక లోపం కావచ్చని అనుమానిస్తున్నారు, కానీ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన టెర్రర్ దాడి కాదని ప్రాథమిక సమాచారం ఉంది, కానీ అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. స్విస్ మీడియాలో ప్రచురితమైన ఫోటోల్లో మంటలు, అత్యవసర వాహనాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. మరిన్ని వివరాలు రాగానే అప్డేట్ చూడొచ్చు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ప్రధాన వార్తగా నిలిచింది. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తమవుతుంది. ఇక మన దేశంలో కూడా ఈ న్యూ ఇయర్ వేడుకల్లో అక్కడక్కడ విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ న్యూ ఇయర్ వేడుక విషాదం మిగిల్చింది. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట PS పరిధిలోని భవానీ నగర్లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో మద్యం తాగి బిర్యానీ తిన్నవారు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పాండు మృతి చెందగా ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిందే. ఇక ఇదిట్లుంటే టాలీవుడ్ ఫేమస్ సింగర్ మంగ్లీ ఈవెంట్లో కూడా విషాదం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని హార్మోని సిటీలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించగా ఆ వేడుకలు తీవ్ర విషాదంగా మారాయి. నిన్న రాత్రి వేడుకల కోసం ఏర్పాటు చేస్తున్న వేదికను అలంకరిస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందినట్లు ఆరోపణలు ఉన్నాయి. సమాచారం అందిన మేరకు వేదిక పనులు కొనసాగుతున్న సమయంలో అకస్మాత్తుగా కరెంట్ షాక్తో బాధితుడు కుప్పకూలిపోయాడు. సహచరులు వెంటనే స్పందించినప్పటికీ అప్పటికే అతడు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఈ దుర్ఘటన జరిగినప్పటికీ ఏమీ జరగనట్టుగా ఈ ఈవెంట్ను కొనసాగించారని కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహంతోనే ఈవెంట్ ప్రాంగణానికి చేరుకుని నిర్వాహకుల తీరుకు వ్యతిరేకంగా కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. అయినప్పటికీ నిర్వాహకులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనకు బాధ్యులైన చర్యలు తీసుకోలేదని, తమకు న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మరో పక్క ఒక గమ్మత్తైన ప్రమాదకరమైన విషాదం చోటు చేసుకుంది. న్యూ ఇయర్ వేడుకల వేళ విషాదం నెలకొంది.
ఆనందంగా కార్లతో వెళ్తుండగా అదుపు తప్పిన కారు నేరుగా సముద్రంలోకి దూసుకెళ్లింది. దీంతో కారుతో పాటు ఓ యువకుడు సముద్రంలో మునిగిపోయాడు. ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్లోని అంతర్వేది బీచ్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కాకినాడకు చెందిన ముగ్గురు యువకులు న్యూ ఇయర్ వేడుకల కోసం అంతర్వేదికి వచ్చారు. రాత్రి 12 గంటల తర్వాత తమ తార్ కారులో హోటల్ నుంచి బయటకు వచ్చిన యువకులు బీచ్కు వెళ్లారు. బీచ్లో కారును డ్రైవ్ చేస్తుండగా అన్నాచిల్లెల గట్టు దగ్గర మలుపు గమనించకపోవడంతో వారి కారు సముద్రంలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో ఉన్న ఓ యువకుడు బయటకు దూకేయగా మరో యువకుడు నేరుగా కారుతో పాటు సముద్రంలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతను తోటి స్నేహితుడికి సమాచారం అందించి పోలీసులను ఆశ్రయించారు. ఈ సమాచారం అందుకున్న స్థానికులు సముద్రంలో గల్లంతైన యువకుడి కోసం గాలిస్తున్నారు.